మన గాంధీ హాస్పిటల్ చూడండి. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ముందుకు వస్తే లోపలికి వస్తే ఇది మనకి చూడొచ్చు. మీకు స్ట్రీట్ డాగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. ఒక్కటి కాదు, ఎన్ని స్ట్రీట్ డాగ్స్ అంటే చూడండి. ఒక్క స్ట్రీట్ డాగ్ కాదు, చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయి అనేది. ఎన్ని స్ట్రీట్ డాగ్లు అంటే అన్ని స్ట్రీట్ డాగ్లు. ఇప్పుడు ఇన్ని స్ట్రీట్ డాగ్లు ఇట్లా ఉంటే ఇప్పుడు పేషెంట్స్ వస్తున్నారు ఇక్కడికి. చూడండి, నైట్ అవర్స్లో పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇది సర్కిల్, ఇది గాంధీ హాస్పిటల్ది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంకో కుక్క. ఏంటంటే నేను కూడా అటు వెళ్తే మరి నన్ను కూడా అటాక్ చేసే పరిస్థితి ఉన్నాయి వీటికి. చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయన్నది. అక్కడ ఎమర్జెన్సీ సెల్ దగ్గర చూడండి. ఇది ఒక కుక్క, ఇది ఒక్కటి కాదు, ఇది చూడండి 4 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ బ్లాక్ గాంధీ హాస్పిటల్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఒక్కటి కాదు 4 కుక్కలు ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఫ్రీగా కూర్చొని ఉన్నది, హ్యాపీగా కూర్చొని. చూడండి అక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఒక 4 కుక్కలు. ఇది పరిస్థితి. వీడియో చూసినారు కదా, ఇది మన గాంధీ హాస్పిటల్ ముషీరాబాద్లో ఉన్న లొకేషన్. మీకు తెలుసుగా గాంధీ హాస్పిటల్. దాంట్లో ఆల్మోస్ట్ ఎట్లాంటి 100+ డాగ్స్ మాత్రం ఇక్కడ ఉన్నాడు, అది కూడా స్ట్రీట్ డాగ్స్. మీకు నేను వీడియోలో ఏంటంటే చూపించింది కొంతవరకే కవర్ చేసిన అనమాట. బట్ ఇది మీకు అందరికి తెలిసింది ఏంటంటే రీసెంట్గా మనం చూసింది ఏంటంటే స్ట్రీట్ డాగ్ కరవడం వల్ల ర్యాబీస్ వచ్చి ఎట్లా అంటే చాలామంది పిల్లలు కానీ లేకపోతే అటాక్ చేయడం వల్ల చాలామంది పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ, ఇంకోటి నేషనల్ లెవెల్లో కూడా ర్యాబీస్ వచ్చి చాలామంది చనిపోతున్నారు. అండ్ ఏంటంటే ర్యాబీస్ వ్యాక్సిన్స్ కూడా చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేసినారు. ఇది ఎంత డేంజరస్ అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గాంధీ హాస్పిటల్ అంటేనే మనకేంటంటే మన స్టేట్, ఈ స్టేటే కాదు వేరే స్టేట్ నుంచి కంట్రీ వైడ్ నుంచి ఇక్కడికి వస్తుంటారు పేషెంట్స్. ఏంటంటే అక్కడనే బస్ స్టాప్ ఉంది, అక్కడ రోడ్ పైనే మీకు ఆ బస్ స్టాప్ ఉంది రోడ్ పైన. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 24/7 ఏంటంటే 365 days కూడా పేషెంట్స్ ఏంటంటే టైం అనేది ఉండదు, వస్తూ ఉంటారు అనమాట. ఎమర్జెన్సీ కేసెస్ కానీ చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే భయపడుతున్నారు, ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ నుంచి చాలా థ్రెట్ ఉందని చెప్పి. మనందరికీ తెలిసింది ఏంటంటే డెత్ ఫియర్ని క్రియేట్ చేసింది అందరి మధ్యలో. కూడా ఈ వీడియోని నేను అందరి కోసం అవేర్నెస్ కోసం చేస్తున్నాను అనమాట. మంది ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ కూడా డ్యూటీ చేసి నైట్లో వెళ్తుంటారనమాట. వాళ్ళు కూడా ఎట్లా అందరు చాలామంది భయపడుతున్నారు. కుక్కలకు కూడా ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ వాటికి కూడా ఏం కాకుండా కొద్దిగా ఏంటంటే ప్రాపర్గా ఎట్లా అంటే మనుషులకు కూడా ఇక్కడ ఏం కాకుండా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్. సో ఈ వీడియోని కన్సర్న్ డిపార్ట్మెంట్కి చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.